11 మే 2025 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. జాతీయ సాంకేతిక విజ్ఞాన దినోత్సవం నేషనల్ టెక్నాలజీ డే 1999 నుంచి నిర్వహణ. పోఖ్రాన్ అణు పరీక్ష విజయవంతమైన సందర్భంగా మన దేశంలో ఏటా మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవంగా నిర్వహిస్తారు. భారతీయ శాస్త్రవేత్తలు, పరిశోధకుల శాస్త్ర సాంకేతిక విజయాలను గుర్తు చేసుకోవడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే సాంకేతికత ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీని యొక్క చారిత్రక నేపథ్యం 1998 మే 11న రాజస్థాన్లోని పోఖ్రాన్లో భారత్ విజయవంతంగా అణు పరీక్షలు నిర్వహించింది. ఆపరేషన్ శక్తిగా పేర్కొనే ఈ మిషన్ మన దేశ అణు సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ పరీక్ష విజయవంతమయ్యేందుకు కారణమైన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల కృషిని అభినందించడంతో పాటు శాస్త్ర సాంకేతికత ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఏటా మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించారు. 1999 నుంచి ఈ ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు. భారత మహిళలదే ముక్కోణపు సిరీస్ ఫైనల్లో శ్రీలంకపై విజయం. భారత మహిళల జట్టు అదరగొట్టింది. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వన్డే ముక్కోణపు సిరీస్ను చేజిక్కించుకుంది. వైస్ కెప్టెన్ స్మృతి మందాన 116, 101 బంతుల్లో 15x4, 2x6 మెరుపు శతకం బాదిన వేళ మే 11న ఏకపక్షంగా సాగిన ఫైనల్లో భారత్ 97 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తుగా ఓడించింది. స్మృతి జోరుతో మొదట భారత్ 7 వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోరు సాధించింది. హర్లీన్ డియోల్ 47, 56 బంతుల్లో 4x4, జెమీమా 44, 29 బంతుల్లో 4x4, హర్మన్ ప్రీత్ కౌర్ 41, 30 బంతుల్లో 4x4, 1x6 సత్తా చాటారు. మల్కీ మదారా, దేవ్మి విహంగా, సుగంధిక కుమారి తలో 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో స్నేహ్ రాణా 4/38, అమన్ జ్యోతి 3/54 ధాటికి శ్రీలంక 48.2 ఓవర్లలో 245 పరుగులకి ఆలౌట్ అయింది. చమరి ఆటపట్టు 51, 66 బంతుల్లో 6x4, 1x6 టాప్ స్కోరర్. స్మృతికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. స్నేహ్ రాణా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికైంది. ఐఎస్ఎస్ఎఫ్ షాట్గన్ ప్రపంచ కప్. ఐఎస్ఎస్ఎఫ్ షాట్గన్ ప్రపంచ కప్లో కైనన్ చెనాయ్, సబీరా హారిస్ జోడీ మిక్స్డ్ ట్రాప్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో భారత ద్వయం 34-33తో టోల్గా టన్సర్ పెలిన్ కాయా తుర్కే జంటను ఓడించింది. మిగతా విభాగాల్లో భారత్కు ఏ పతకాలు రాలేదు. పురుషుల ట్రాప్ క్వాలిఫైయర్స్లో కైనన్ చెనాయ్ 117 భారత్ తరపున అత్యుత్తమంగా ముగించి 17వ స్థానం సాధించాడు. శార్దూల్ విహాన్ 62, భౌనీష్ మెండిరట్ట 65వ స్థానాల్లో నిలిచారు. మహిళల విభాగంలో కృతి గుప్తా, రాజేశ్వరి కుమారి, సబీరా హారిస్ కూడా ఫైనల్కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. ఆర్చరీ ప్రపంచ కప్. ఆర్చరీ ప్రపంచ కప్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి దీపికా కుమారి, పార్థ్ సాలుంఖే సత్తా చాటారు. ప్రతిష్టాత్మక టోర్నీలో దీపిక, పార్థ్ కాంస్య పతకాలు సాధించారు. మే 11తో ముగిసిన ఈ టోర్నీలో భారత్ మొత్తం 7 పతకాలతో సత్తా చాటింది. మే 10న భారత్ కాంపౌండ్ ఆర్చర్లు 5 పతకాలతో అదరగొట్టగా ఆఖరి రోజు రికర్వ్ క్రీడాకారులు దీపిక, పార్థ్ రాణించారు. మహిళల రికర్వ్లో కాంస్య పతకం కోసం జరిగిన పోరులో దీపిక 7-3తో కాంగ్యంగ్ కొరియాపై విజయం సాధించింది. పురుషుల విభాగంలో పార్థ్ 6-4తో బాప్టిస్ట్ అడిస్ ఫ్రాన్స్ను ఓడించి కాంస్యం గెలిచాడు. నామినేటెడ్ పోస్టులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 మే 11న ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్, ఏపీ ప్రెస్ అకాడమీ,
నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్, ఎన్ఆర్టీ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ సహా మొత్తం 22 కార్పొరేషన్లు, కమిషన్లకు చైర్మన్లను నియమించింది. తెదేపా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి కెఎస్ జవహర్ ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియమితులయ్యారు. అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమంలో రైతులు చేపట్టిన పాదయాత్రలో రాయపాటి శైలజ ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియమితులయ్యారు. 2019 నుంచి 2024 మధ్య వైకాపా హయాంలో జరిగిన అరాచకాలపై విధ్వంసం పేరిట పుస్తకం రాసిన పాత్రికేయుడు ఆలపాటి సురేష్ కుమార్కు ప్రెస్ అకాడమీ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ డి రఘునాథరావుకు జీవిత సాఫల్య పురస్కారం. ఐఐసిటి అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్, ఏఎస్టీసీ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా, ఎన్ఏఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ఐఐసిటి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఏఎస్టీసీ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. 2025-26లో భారత వృద్ధి 6.5%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో జీడీపీ వృద్ధి 6.5%గా నమోదవుతుందని భారతీయ పరిశ్రమల సమాఖ్య సిఐఐ అంచనా వేసింది. భౌగోళిక, రాజకీయ సమస్యలు స్వల్పకాలంలో ప్రభావం చూపినా వాటిని అధిగమించే సత్తా దేశ ఆర్థిక వ్యవస్థకు ఉందని సిఐఐ అంచనా వేసింది. వాణిజ్య అవరోధాలు పెరుగుతున్న నేపథ్యంలో జాతీయ ప్రయోజనాలు కాపాడుకోవడానికి కీలక వాణిజ్య భాగస్వాములతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలను మన దేశం కుదుర్చుకోవాలని సూచించింది. సూపర్సోనిక్ బ్రహ్మోస్ ఉత్పత్తి పరీక్షా కేంద్రం ప్రారంభం. కాశ్మీర్పై పరిష్కారానికి పాటుపడతా ట్రంప్. ఉత్తరప్రదేశ్లోని లఖ్నవూలో సూపర్సోనిక్ బ్రహ్మోస్ ఉత్పత్తి పరీక్షా కేంద్రాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మే 11న ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించి ప్రసంగించారు. మరోవైపు సైనికాధికారులు, వైమానిక దళాధికారులు విలేకరులతో మాట్లాడుతూ పోరులో పాక్ను చావుదెబ్బ కొట్టామని, భారీ నష్టం కలిగించామని ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం తన పరాక్రమాన్ని ప్రదర్శించిందని, పాక్ సైనిక ప్రధాన కార్యాలయం ఉన్న రావల్పిండిలోనూ గర్జించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి ద్వారా అనేక కుటుంబాల సింధూరాన్ని తుడిచేసిన వారిని సైన్యం తగిన రీతిలో శిక్షించిందని చెప్పారు. ఇది కేవలం సైనిక చర్య కాదని, ఉగ్రవాదంపై పోరులో భారత రాజకీయ, సామాజిక, వ్యూహాత్మక సంకల్పానికి నిదర్శనమని చెప్పారు. ఉగ్రవాదులతో పాటు భారత వ్యతిరేక శక్తులపై మన సైన్యం ప్రతీకారం తీర్చుకుందన్నారు. చమురు, గ్యాస్పై హక్కులు ప్రభుత్వానివే. దేశీయ క్షేత్రాల్లో ఉత్పత్తి చేస్తున్న చమురు, గ్యాస్పై అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వానికే అధికారం ఉండేలా ముసాయిదా మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. చమురు క్షేత్రాల చట్టానికి చేస్తున్న సవరణ ప్రకారం జాతీయ అత్యయిక స్థితిలో దేశంలో ఉత్పత్తి అయ్యే చమురు, గ్యాస్పై ప్రభుత్వమే ముందస్తు హక్కుల ప్రీఎంప్షన్ రైట్స్ను కలిగి ఉంటుంది. ఒక ఉత్పత్తి, ఆస్తి లేదా వనరును ఇతరులకు అందించే ముందు కొనుగోలు చేయడానికి లేదా క్లెయిమ్ చేయడానికి ఒక పార్టీకి, అది ప్రభుత్వం కానీ ఇప్పటికే ఉన్న వాటాదారునికి కానీ ఉండే చట్టబద్ధమైన హక్కే ప్రీఎంప్షన్ రైట్స్ లేదా ప్రీఎంప్టివ్ రైట్స్. భూగర్భం లేదా సముద్ర గర్భం నుంచి వెలికితీసి పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాలుగా శుద్ధి చేసిన ముడి చమురుపై అటువంటి హక్కులను చేర్చడం, విద్యుత్ ఉత్పత్తి, ఎరువుల ఉత్పత్తి, వాహనాలకు సిఎన్జి పైపుల ద్వారా వంట గ్యాస్ కోసం వినియోగించే సహజ వాయువును కూడా ఇందులో చేర్చడం జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడంగా చూడొచ్చు. అత్యవసర సమయాల్లో ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని
వారికి సాయపడటానికే ఈ హక్కులను ప్రభుత్వం కలిగి ఉంటుంది. చమురు, గ్యాస్ ఉత్పత్తిదారునికి ముందస్తు కొనుగోలు సమయంలో ఉన్న సరసమైన మార్కెట్ ధరను ప్రభుత్వం చెల్లిస్తుందని ముసాయిదా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.